ఇక్కడ ఉన్నోళ్ళందరూ దొంగనా కొడుకుల్లాగే ఉన్నారు. ఇక్కడికి ఒక్కసారి వచ్చారంటే వాడి జీవితం అంతటితో అయిపోయినట్టే. సాధు, ఆ న్యూస్ అతనికి ఫోన్ చేయాలి మనం. హలో మేడం గారు. చెప్పు. మేడం గారు, మెజిస్ట్రేట్ డేట్ ఇచ్చారు. బుధవారం 12 గంటలకి సోహిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారట. దట్స్ ఫెంటాస్టిక్. కానీ అక్కి ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు? ఆశ్రమం మనుషులు అన్ని చోట్ల ఉంటారుగా. అది మేడం, మీరేమి దిగులు పడకండి, నేనే వెళ్ళి తను తీసుకొస్తాను. నేను స్ట్రైట్ గా వాకేపూర్ ఘాట్కి వచ్చేస్తాను. మీరేం చేస్తారంటే డైరెక్ట్ గా ఈజీఎం కోర్టుకు వచ్చేయండి. ఐల్ బి దేర్. కానీ అక్కి నువ్వు జాగ్రత్తగా ఉండు, అలర్ట్ గా ఉండాలి. ఓకే. ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నారు మీరు? నెక్స్ట్ పేరేంటి? హాయ్, కెన్ వి గో? వి హావ్ ఎన్ అపాయింట్మెంట్. సర్వం దేవం. మేడం మీరు ఇలా రండి, మీ బ్యాగ్ ఇస్తారా? ష్యూర్. రెగ్యులర్ స్టఫ్. దట్స్ మై ఇన్హేలర్. ఆస్మా మేడం ప్రాబ్లం. ఇది లోపల అలౌడ్ కాదు. But it's a medical thing. ఏమైంది? So I have a medical issue and I've asked my UC and he's not letting me take my inhaler inside. తీసుకువెళ్ళొచ్చు. Thank you. సారీ అండి, సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలి కదా. No problem. అది సరే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ భాష చూస్తుంటే ఇక్కడ వారిలా లేరే. You're right. NRIని సౌత్ ఆఫ్రికాలో మా తాతగారు సెటిల్ అయిపోయారు. తీసుకువెళ్ళొచ్చు. Sure. రిద్దిమా సహాయ్. Yes. That's me. I've just come to India to take Babaji's blessings. Ashirvadam, you see. Could you please, sir, guide us to where is the satsangam? అది మీరు భక్తులు వెనకే వెళ్ళిపోండి, అక్కడికి మీరే చేరుకుంటారు. నేను కూడా భక్తులందరితో పాటు సేవ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. మీకు ఇంకొంచెం అన్నం పెట్టినా? మీకు ఇంకేమైనా కావాలా? వద్దండి. తీసుకొచ్చాను. ఇది లెన్స్, ఇక్కడ క్లిక్ చేయాలి. రైస్ పెట్టినా? అది మెజిస్ట్రేట్తో మాట్లాడారా? ఫైనలీ బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి టైం ఫిక్స్ అయింది. అప్పుడు సోహిని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను. అకి తనని తీసుకొస్తాడు. ఒరే పిచ్చన కొడుకల్లారా, ఇంతకాలం ఏం చేస్తున్నారా? అమ్మాయి ఎక్కడుంది? లేదు అంటే ఆ అమ్మాయి ఏంట్రా అది దాని కహానీలు దింగుతున్నావు? నీ వల్ల కాదని చెప్పరా. బాబాయ్, నాకు 24 గంటలు టైం ఇవ్వండి. ఆ అమ్మాయిని ఎలాగైనా సరే వెతికి పట్టుకుంటాం. నీకంతే టైం ఇస్తున్నాను, లేదంటే నేను నిన్ను లేపేస్తాను. లంబడి కొడక. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఈ రోజు రాత్రి మాత్రమే టైం ఉంది. ఎన్ని సందులు ఉన్నాయో అంద సందులోకి వెళ్ళండి. జాగ్రత్తగా వెతకండి. అర్థమైందా? అలాగన్నా. నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళు. బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డ్ అన్నిట్లోనే ఈ అడ్రస్ ఇచ్చారు. ఆ అమ్మాయి లేదు, తను లేడు. బాబాజీకి జై. హరిదాస్ గారు చెప్పండి. సన్నీ గారు, మీరు నాకు ఇచ్చిన మోటార్ సైకిల్ నెంబర్ ఉందే, అది తన పేరు మీదే ఉంది. కానీ 6 నెలల క్రితం దానికి యాక్సిడెంట్ అయింది. ఇన్సూరెన్స్ కోసం గంజ్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రాయించారు. అయితే ఆ యాక్సిడెంట్ అయితే రిపోర్ట్ కూడా చేయించుంటారు కదా, లైసెన్స్ కూడా ఇచ్చుంటారు. అందులో జర్నలిస్ట్ అడ్రస్ కూడా తెలిసిపోయింది. నదికి అటుపక్కుంది. బెహరాయి జిల్లాలో ఒక సెకండ్. రాయ్. చెప్పండి. బెహరాయి జిల్లాలో బాకా గ్రామంలో ఇంటి నెంబర్ 6/19. హిందీ సినిమా సీత और గీత లాగా మోహిని చెల్లెలు సోహిని.
వావ్, సూపర్. తను నీ గురించి ఎప్పుడు చెప్పలేదే. మేము తనకి చాలా ఫేవరెట్ తెలుసా. గోపా గారు తనకి ఇష్టమైన భోజనాన్ని మా చేత ఎన్నిసార్లు తెప్పించారు. తనకి గోబీ పరాటా అంటే చాలా ఇష్టం కదా గాబా? ఈ సోదంతా ఎందుకు, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేసాయి. ఓకే సరే గాని పిల్ల, ఆ పోలీస్కు నువ్వు ఇంకేం విషయాలు చెప్పావో చెప్పమ్మా. అంతేకాదు, మీ అక్క మోహిని నీతో ఏమేం చెప్పింది? ఓ సారీ, తీస్తానుండు. 1 minute. ఇప్పుడు చెప్పు. అరే అరే, నేను నిన్ను చెప్పమని చెప్పాను, అరవమని చెప్పలేదు. కాబా ఆ పిల్ల చావడం చూసి తట్టుకోలేకపోయింది. పాపం, ఈవిడ హార్ట్ ఫెయిల్ అయిపోయింది. అక్కి, ముందు నువ్వు కంట్రోల్ చేసుకో. ఇలా చూడు, మీ అమ్మగారు పోయారు, నిన్ను కూడా మేము పోగొట్టుకోలేం. అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపో. మీరు నాతో అలా ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అమ్మను వదిలేసి ఎలా రాగలను? అక్కి, నువ్వు అక్కడ అస్సలు ఉండొద్దు. అక్కడే ఉన్నావంటే నీ ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళు ఏ క్షణానైనా తిరిగి రావచ్చు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అక్కడి నుంచి వెళ్ళిపో. నేను నోనీని పంపిస్తాను, ఓకే? హలో అక్కి. గోపాబాయ్, చావు ఎదురుగా ఉంటే మనిషి అబద్ధం చెప్పడు. దాన్ని మేము ఎంతగానో అడిగాం, అది ఏమీ చెప్పలేదు. సరే, కానీ ఇంకొంచెం వెయిట్ చేయాల్సింది. ఆ రిపోర్టర్ పని కూడా పట్టేసి రావాల్సింది. తొందర ఏమొచ్చింది? అది మాకు తొందర ఏం లేదు, కానీ మాకు ఒక రకంగా అయిపోయింది. అది వాడి అమ్మ షాపులోనే కుర్చీలో కూలిపోయింది. 2 కళ్ళు తెరుచుకునే చచ్చింది. అది చూడగానే మాకు కడుపులో తిప్పేసింది. మీరేం టెన్షన్ పడకండి. ఆ రిపోర్టర్ చావు అలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠంలా ఉంటుంది. హరిదాసన్ నాతో మాట్లాడమను. వెళ్ళు. జపనాం బాపా గారు, మీరు చెప్పినట్టే అంతా చేసేసాం. దొంగతనం కేసు నమోదు చేశాం. ఎవరో తెలియని వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేశాం. మీరు దేనికి దిగులు పడకండి. అక్కడున్న ఇన్స్పెక్టర్, అతను మన మనిషే. పోస్ట్మార్టం కూడా అక్కడే ఉన్న హాస్పిటల్లో చేయించండి. ఇక్కడ చేస్తే పంపించేసామండి. ఆ అమ్మాయిది, ముసల్దాంది 2 బాడీలను బలరాంపూర్ పంపాం. వచ్చి ప్రసాదం తీసుకోండి. సర్వం దేవం బాపా గారు.